కూటమి నాయకులు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అందరూ కలిసి ఐకమత్యంతో ఒక పద్ధతి ప్రకారం శ్రద్ధగా ప్రజలను పీక్కు తింటున్నారని అంటున్నారు జడ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. అసలు ఏటి జరుగుతుంది సార్ మన రాష్ట్రంలో? ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు ఎక్కడున్నారో తెలుసా అండి? ఎక్కడున్నారు సార్? హోమ్ మినిస్టర్ గారేమో ఉంటే చిన్నపిల్లలాగా కేరింతలు కొట్టుకుంటూ మున్సిపల్ స్టేడియంలో ఉంటారు. ఆహా, లేదు అంటే అసెంబ్లీలో స్కిట్లు వేసుకుంటా పాటలు పాడుకుంటా అసెంబ్లీలో ఉంటారు. అన్నట్టు వీకెండ్ లో ఎక్కడుంటారు సార్? సండే సాటర్డే వచ్చింది అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ డాన్సులు వేసుకుంటా సినీ విభావరి జరుగుతూ ఉంటది. సినీ విభావరినా? అక్కడ ఏడు జరుగుతుంటది సార్? ఆ సినీ విభావరిలో డాన్సులు వేసుకుంటా వేలలు వేసుకుంటా గౌరవ హోమ్ మినిస్టర్ గారు అక్కడ ఉంటారు. 24 గంటలు ప్రజల కోసమే అహర్నిశలు పని చేసి అలసిపోయి వీకెండ్లో కూసింత రిలాక్స్ అవ్వడం కూడా తప్పేనా? ఏంటి మీ కంటికి అనితిగోరు తప్ప మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కనిపించరా? ఎమ్మెల్యేలు అంతా ఎక్కడ బిజీగా ఉన్నారంటే బెల్ట్ షాపుల మీద వచ్చే డబ్బులతో బిజీగా ఉన్నారు. మరి ఎంపీలు ఏడు చేస్తున్నారు? ఎంపీలంతా మైనింగ్ మీద ఇసుక మీద వచ్చే డబ్బులతోటి బిజీగా ఉన్నారు. మంత్రులు ఏడు చేస్తున్నారు సార్? మంత్రులేమో సినిమాలు షికార్లు స్కిట్టులు డాన్సులు. శబాస్. మరి మన ఉప ముఖ్యమంత్రి గారు ఏడు చేస్తున్నట్టు? ఉప ముఖ్యమంత్రి ఏమో సినిమా స్కిప్ట్లు సక్సెస్ మీట్లు ప్రమోషన్స్. బాగుంది సార్. మరి కాబోయే ముఖ్యమంత్రి అదే మన లోకేష్ బాబు ఏడు చేస్తున్నాడు? ఎక్కడ క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి, ఎక్కడ ఎవరు డబ్బులు ఇస్తారు, ఎక్కడ పవనాన్ని మేనేజ్ చేయాలి. మరి మన ముఖ్యమంత్రి గారు ఏడు చేస్తున్నారు? ముఖ్యమంత్రి ఏమో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను తిట్టడం, ఎప్పుడెప్పుడు తన కొడుకు అధికారం ఇచ్చుకోవాలని చూడటం. అంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారన్నమాట. బ్రహ్మాండం.